మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో కొద్దిసేపటి క్రితం మనం యాక్సిస్ బ్యాంక్ మీద బుల్లిష్గా ఉన్నాం. ఈ కాల్ అనేది టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో మనం బై చేసిన ప్రైసు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం, ఇండికేటర్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. యావరేజ్ ప్రైసు 16.15, దాని తర్వాత ఇప్పుడు 26కి వెళ్ళింది. ఒకవేళ నేకుడుగా ఎవరైనా బై చేసి ఉన్నట్టయితే 6,156 రూపాయలు ప్రాఫిట్ వచ్చేది. లేదు రిస్క్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు హెడ్జింగ్ అయితే తీసుకోవచ్చు. హెడ్జింగ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ అనేది తగ్గుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది. చూడండి ఇక్కడ 1,435 రూపాయలు కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇంట్రాడేలో 1,500 రూపాయలు 1,400 రూపాయలు అంటే వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది చేస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాకు సింపుల్గా అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వెరీ గుడ్ మొమెంటంలో కొనసాగుతుంది, షార్ప్గా పైకి వెళుతుంది. వెరీ సింపుల్గా మంత్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఇది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ప్రతి ఒక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని ఇదేం చేస్తుందంటే బ్రేక్ చేసుకుంటూ వెళుతూ ఉందన్నమాట. సో అప్ ట్రెండ్ అంటే ఇంతే కదా, మనకి అప్ సైడ్ వెళుతూ ఉంటుంది, రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ సేమ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లాంగ్ కన్సోలిడేషన్ జరిగింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది, ఏది 1150 దగ్గర ఒకసారి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫెయిల్యూర్ అని చెప్పలేం, మళ్ళీ ఏం చేసిందంటే రిట్రేస్మెంట్ తీసుకుంది. సో ఎనీహౌ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, ఒకవేళ మీరు రిట్రేస్మెంట్ ఎక్కడ దాకా వచ్చింది ఏంది అనేది టెస్ట్ చేసుకోవాలనుకుంటే కూడా ఫిబొనాకీ అనేది యూస్ చేసుకోవచ్చు. ఫైన్. దాని తర్వాత మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. దీన్ని చూస్తే క్లియర్గా ఇక్కడ చూడండి 1146 దగ్గర మనకి క్లియర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇండికేటర్స్ విషయానికి వస్తే లోవర్ టైం ఫ్రేమ్స్కి ఒకసారి స్విచ్ చేస్తే నేనేం చేస్తున్నానంటే ఇండికేటర్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మ్యాక్డీ ఏం చేసిందంటే పాజిటివ్ సైన్ అనేది ఇచ్చింది. అంటే ఇక్కడ మార్కెట్ రిట్రేస్మెంట్ అయినప్పుడు మ్యాక్డీ ఏం చెప్తుందంటే పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. అండ్ వాల్యూమ్స్ కూడా రిట్రేస్మెంట్ అయినప్పుడు చాలా తగ్గిపోయినాయి అనమాట. సో వాల్యూమ్స్ కూడా క్లూ ఇస్తున్నాయి అండ్ మ్యాక్డీ కూడా క్లూ ఇస్తుంది. దాని తర్వాత ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం ఆర్ఎస్ఐ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ అయింది, మ్యాక్డీ అండ్ వాల్యూమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది డిఎంఐ అనమాట, డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ ఇండికేటర్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో దీన్ని కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్రెండ్ అవుతుందన్నమాట, అంటే అప్ సైడ్ వెళ్తూ ఉంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనే మనకి ఏం చెప్తున్నాయంటే యాక్సిస్ బ్యాంక్లో ఒక మొమెంటం అనేది సంతరించుకుంది అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. అయితే ఈరోజు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని 1150 దగ్గర మళ్ళీ బౌన్స్ అవుతున్నప్పుడు ఎంట్రీ అనేది తీసుకున్నాం. సో అక్కడి నుంచి కూడా ఈ యొక్క కాల్ ఆప్షన్ అయితే చక్కగా పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ మనం తీసుకుంది 16 రూపాయల దగ్గర, అండ్ హై వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర 26 రూపాయల 70 పైసల దాకా వెళ్ళింది. ఓకే, 10 పాయింట్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి లాట్ సైజు మనం చూసుకున్నట్టయితే 625 ఉన్నాయి, అందుకని మనకి 6,000 దాకా ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఇవి సింపుల్ ఇండికేటర్స్. ఇక్కడ డిఎంఐ, ఆర్ఎస్ఐ అండ్ మ్యాక్డీ అండ్ ప్రైస్ యాక్షన్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి యాక్సిస్ బ్యాంకు లాంగ్ తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు ట్రేడ్స్ కానీ ఏవైనా ఉంటే కూడా ఒకవేళ జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. ధన్యవాదాలు.